ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ప్రైమ్ 9 న్యూస్ ద్వారా పట్టణ ప్రజలకు కమిషనర్ రమణబాబు విన్నపం చేశారు. బిల్డింగ్ ఫినలైజేషన్ స్కీమ్ అక్రమ కట్టడాలను క్రమబద్దీకరించడానికి జీవోఎంఎస్ 225 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. గిద్దలూరు పట్టణంలో సుమారు 1100 భవనాలను ప్లాన్ లేకుండా కట్టారని చెప్పారు. రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకుని కమర్షియల్ బిల్డింగులను కట్టుకున్న వారికి నోటీసులను జారీ చేశామని తెలిపారు. ఎవరైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ ను ఆన్లైన్ నమోదు చేసుకుంటే 48 గంటలలో అప్రూవల్ ఇస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ అంటే అక్రమ కట్టడములు క్రమబద్ధీకరించుకోవడానికి జీవోఎంఎస్ నెంబర్ 225 ద్వారా ఒక అవకాశం కల్పించి ఉన్నారు. అందులో భాగంగా గిద్దలూరు పట్టణంలోని సుమారు 1100 భవనాలు అంటే అక్రమ కట్టడాలు ప్లాన్ లేకుండా కట్టడం కావచ్చు, ప్లానుకు విరుద్ధంగా నిర్మించడం కావచ్చు, రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకొని కమర్షియల్ వినియోగాలకి కావచ్చు, ఇటువంటి భవనాలన్నింటినీ గుర్తించి మా పట్టణ ప్రణాళిక సిబ్బంది ద్వారా వారికి నోటీసులు జారీ చేయడం జరుగుతున్నది. ఈ రోజుకి 600 పైచిలుకు నోటీసులు జారీ చేసి ఉన్నాము. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమం కూడా ఆ భవనం దగ్గరికి వెళ్ళి చేయిస్తున్నాము. మొదటి విడతగా 33 అప్లికేషన్స్ మన ఎల్టీపీల ద్వారా మా ప్లానింగ్ సిబ్బంది ద్వారా దాఖలు చేస్తున్నారు ఆఫీస్కి. అందులో భాగంగా 11 అప్లికేషన్స్ ప్రభుత్వ నిబంధనలకు లోబడి డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసిన వెంటనే 48 అవర్స్ లోపల వారికి ఆర్డర్స్ కూడా మంజూరు చేశాము. 48 అవర్స్ లోపలే మేము అనుమతులన్నీ మంజూరు చేస్తామని తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని గిద్దలూరు పట్టణానికి సహకరించవలసిందిగా కోరుచున్నామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు బిల్డింగ్ పీనలైజేషన్